జూనియర్ ఆర్టిస్ట్ రెండవ భాగం. ఒకటవ భాగంలో తులసి సరళ ఒకే రూమ్లో ఉంటూ వేషాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. తులసికి హీరోయిన్గా ఛాన్స్ వస్తుంది. అది సరళ సహాయంతో కథ కొనసాగుతుంది. నువ్వు నా గూర్చి అలా మాట్లాడతావని నేను ఊహించినట్లయితే అసలు నిన్ను మాట్లాడించేదాన్నే కాదు. డబుల్ కాట్ మీద మఠం వేసుకుని కూర్చుని దిండు ఒడిలో పెట్టుకుని నవ్వుతూ అంది తులసి. నువ్వు ఊహించినది చేయటమే ఈ సరళ ప్రత్యేకత అని గ్లాస్ ఎత్తిపెట్టి సిప్ చేసి టీపాయ్ మీద పెట్టింది సరళ. ఏడ్చావు. నేనెంత చేసినా ఏం లాభం? నీ చేత ఈ తాగుడు మాన్పించలేకపోయాను విచారంగా అంది తులసి. హలో, నేను ముందుగానే చెప్పాను. నాకు ఈ బంగ్లా కారులు కంటే రాత్రిపూట ఈ క్వార్టర్ మందుంటే చాలు. గుడిసెలోనైనా సరే హాయిగా ఉండగలనని నీతో చెప్పానా లేదా? సీరియస్గా అంది సరళ. చెప్పావులే, నిన్ను వదిలి ఉండలేను కదా. నాకిదో సెంటిమెంట్ అంది తులసి. సినిమా వాళ్ళకి ఏదో ఒక సెంటిమెంట్ ఉండటం ఒక సెంటిమెంట్ అని ప్లేట్లోని చికెన్ ముక్క నోట్లో వేసుకుంది సరళ. నీకు ఈ విధవ అలవాట్లాగా అంది తులసి. అబ్బా, ఇక వదిలేవే బాబు. అందమైన ఈ వాతావరణాన్ని నీ మాటలతో కలుషితం చేయకు చిరాగ్గా అంది సరళ. తులసి ఆమె మాటలకి నిశ్శబ్దంగా నవ్వింది. నీ ప్రవర్తన మాత్రం ఏమాత్రం మారలేదే. అప్పుడు జూనియర్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు ఆ రైకుల కొంపలో ఎలా కూర్చున్నావో ఇప్పుడు ఇంత పెద్ద హీరోయిన్ అయిన తర్వాత కూడా అలాగే కూర్చున్నావు నవ్వుతూ అంది సరళ. ఇది మరీ బాగుంది. హీరోయిన్ అయితే తలక్రిందులుగా కూర్చోవాలా? సీరియస్గా అంది తులసి. అలా కాదు, అప్పటికి ఇప్పటికీ నీలో ఏమాత్రం తేడా లేదు. కాకపోతే అప్పుడు నువ్వు వైర్ మంచం మీద కూర్చున్నావు, నేను కింద చాప మీద కూర్చున్నాను. అప్పట్లో రేకుల షెడ్డు, ఇప్పుడు జూబ్లీ హిల్స్లోని ఖరీదైన బంగ్లా. అబ్బా, అప్పుడే 2 ఏళ్లు గడిచిపోయాయంటే నమ్మబుద్ధి కావటం లేదే అంటూ గ్లాస్లో సోడా కలుపుకుంది సరళ. అవును, రోజులు గడవటం కష్టంగా ఉన్నప్పుడు కాలం భారంగా గడుస్తున్నట్లు అనిపిస్తుంది. దిగులు చింత లేనప్పుడు కాలం పరిగెడుతున్నట్లు అనిపిస్తుంది. ఇట్స్ కామన్ దీర్ఘంగా నిట్టూర్చింది తులసి. మొత్తానికి నీ సత్కార సభ బ్రహ్మాండంగా జరిగిందే. నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేను ఆనందంగా అంది సరళ. అసలు ఈ సత్కారాలు పురస్కారాలంటేనే నాకు చిరాకు. ఆ బాబురావు పోరు పడలేక ఒప్పుకోవాల్సి వచ్చింది చిరాగ్గా అంది తులసి. పోనీ లేవే, పాపం నీ మొదటి దర్శకుడు కదా నవ్వుతూ అంది సరళ. అందుకేగా ఆ ఒక్క పాయింట్ వల్ల ఒప్పుకోవాల్సి వచ్చింది కదూ తను నవ్వింది తులసి. అసలు ఆ సినిమాలో హీరోయిన్గా నేను నటించినట్లయితే నేడు మనం ఈ స్టేజ్లో ఉండేవాళ్ళం కాదు. ఎందరో జూనియర్ ఆర్టిస్టులకు మంచి జరిగేది కాదు సీరియస్గా అంది సరళ. ఎందుకు కాకూడదు? నీకేం తక్కువని? నా ప్లేస్లో నువ్వు ఉండేదానివి అని చికెన్ ముక్క అందుకుంది తులసి. నా బొంద, ఆ లక్ష్మణరావు గారు నా మీద ప్రేమతో నా పేరు చెప్పాడు కానీ నేను నటించినట్లయితే ఆ నిర్మాత నెత్తిన చెంగేసుకునేవాడే అని గ్లాస్లో విస్కీ అంతా ఖాళీ చేసింది సరళ. ఏం కాదు, నిన్ను నువ్వు ఎందుకు అలా తగ్గించుకుంటావు? నువ్వెక్కడా నేనెక్కడ తులసి? ఆశకు అంతుండక్కర్లేదా? ఆ రోజు నా నిర్ణయం తిరుగులేనిది అంది సరళ. సరే సరే, ఇక భోంచేద్దాం పదా. లక్ష్మిని పిలిచావా? లేచి నిలబడింది తులసి. కూర్చో కూర్చో. అప్పుడేనా? ఇంకొక పెగ్గు, లాస్ట్ పెగ్లే. నీకు సన్మానం జరిగిన శుభ సందర్భంలో ఒకటి ఎక్స్ట్రా ఫిక్స్ చేసుకుంటున్నాను అని గ్లాస్లో విస్కీ పోసుకుంది. సరే కానీ నీ ఆనందాన్ని ఎందుకు కాదనాలి అంటూ కూర్చుంది తులసి. పెళ్ళెప్పుడు చేసుకుంటావు? విజయ్ ఏమంటున్నాడు అని కన్ను కొట్టింది సరళ సంభాషణ మారుస్తూ. ఇదేంటి సడన్గా పెళ్లి బాంబు పేల్చావు? హీరోయిన్లు రిటైర్ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటారు మేడం. నీకు తెలియంది కాదు కదా సీరియస్గా అంది తులసి. అవుననుకో, విజయ్ అప్పటి వరకు ఆగుతాడా నీకోసం? ఆగకపోతే పోనీ, నాకేంటి నష్టం? అలా కాదే, విజయ్ అన్ని విధాలా నీకు సరిజోడు. అతన్ని చేసుకో, సుఖపడతావు. ఒక స్నేహితురాలిగా నేను నీ విషయంలో మనస్ఫూర్తిగా కోరుకునేది ఇదే అని చికెన్ ముక్క నోట్లో వేసుకుంది సరళ. నీ పెళ్లి తర్వాతే నా పెళ్ళి నవ్వుతూ అంది తులసి. వామ్మో, అలా కమిట్ కాకు తల్లి. నాతో పెట్టుకోకు, నువ్వు ముసల్దానివైపోతావు. అయినా నీకు ఇంతకు ముందే చెప్పాను, నా జీవితం ఇలా సాగిపోవాల్సిందే నవ్వుతూ అంది సరళ. అది అప్పటి మాట. కానీ నేడు నీకేం తక్కువ? నాకు తోడపుట్టిన దానిలాంటివి. నీ మంచి చెడ్డలు నేను చూసుకోవాలి కదా సీరియస్గా చూస్తూ అంది తులసి. ఆమె మాటలకి సరళ కళ్ళల్లో నీళ్లు గిర్రును తిరిగాయి. అది నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. నువ్వు నాకు పరిచయం కావటం, నాకింత దగ్గరవటం, నిజంగా దేవుడున్నాడే ఆనందంగా అంది సరళ. నువ్వు నాకు పరిచయం కావటం నా అదృష్టం.
లేకపోతే నాకు హీరోయిన్గా అవకాశం ఎప్పుడు రావాలి? ఆప్యాయంగా చూస్తూ అంది తులసి. వై నాట్? లక్ష్మణరావు ద్వారా కాకపోతే మరో రామారావు ఎవడో ఒకడు నీకు అవకాశం ఇచ్చేవాడే. నీ టాలెంట్ అలాంటిది. టాలెంట్ చూసి ఇచ్చే రోజులా ఇవి సరళ? నేను చేసిందేముంది తులసి? అది నీ మంచితనం. ఏం చెయ్యకపోయినా అంతా నేను చేశాను అని హీరోయిన్గా స్థిరపడటానికి నేనే కారణమంటూ చెప్పుకునే ఈ రోజుల్లో నీలాంటి నిజమైన స్నేహితురాలు నాకు దొరకటం నా అదృష్టం సరళ, ఆప్యాయంగా అంది తులసి. ఇక ఈ పొగడ్తల కార్యక్రమం ముగించి భోంచేద్దాం పద. పాపం నా కోసం నీ కడుపు ఎందుకు మార్చుకుంటావు అంది సరళ. ఓకే పద అంది తులసి. ఏసీ గదిలో డబుల్ కాట్ బెడ్ మీద పడుకొని పైన సీలింగును చూస్తూ ఆలోచిస్తోంది తులసి. పక్కనే సరళ ఆదమర్చి నిద్రపోతోంది. తనే లేకపోతే నా జీవితం ఎప్పుడో కుక్క చింపినా విస్తరయ్యేది. కాలం ఎంత త్వరగా పరుగు తీసింది. 3 ఏళ్లలో ఎన్ని చేదు అనుభవాలు. అసలు నేను హైదరాబాద్ రావటమే ఒక విచిత్రం. అమ్మ సినిమా పిచ్చి నన్ను ఈ రొంపిలోకి నెట్టింది. లేకపోతే హాయిగా అందరు ఆడపిల్లల్లానే నేను కూడా డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఏ కంప్యూటర్ కోర్సు చేసి ఏదైనా ఉద్యోగం చూసుకొని పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడిపోయేదాన్ని. ఒక ఆడపిల్ల సినిమా పరిశ్రమలోకి ప్రవేశిస్తే ఏం జరుగుతుందో అమ్మకు తెలియక కాదు. ఆమెకు డబ్బు పిచ్చి మొదటి నుంచి అంతే. పాపం నాన్న ఆమె కోసం ఎన్ని అప్పులు చేశాడు. అయినా ఆమె ధనదాహాన్ని తీర్చలేకపోయాడు. కారు, బంగ్లా, మెడనిండా బంగారం, బీరువా నిండా పట్టుచీరలు, ఇవి ఆమె కోరికలు. వీటిని ఏ మధ్యతరగతి పురుషుడు కూడా తీర్చలేడు. అన్నం ఎక్కువైతే కడుపు నిండుతుంది, ఇక చాలంటారు. ఇవి ఎంతిస్తే మనసు నిండుతుంది? ఇది జవాబు లేని ప్రశ్న. తులసి మనసు గతంలోకి పరుగులు తీసింది. జీవితంలో అనుకున్నది సాధించిన తర్వాత ఆమెకొక్కసారిగా తన ఊరు గుర్తొచ్చింది. చిన్ననాటి సంగతులు, నాన్న ఆప్యాయత, స్నేహితులు అందరూ గుర్తొచ్చి ఆమెను ఉక్కిరి బిక్కిరి చేయసాగాయి. విజయవాడ వర్తక, వాణిజ్య, వ్యాపార రంగానికి, కళలకు, సినిమా పరిశ్రమలకు ప్రసిద్ధిగాంచిన ప్రదేశం. రాజకీయ రంగానికి కూడా విజయవాడ కేంద్ర బిందువే. కృష్ణా జిల్లా ఇటు వ్యవసాయ రంగానికి, అటు రాజకీయ రంగానికి పెట్టింది పేరు. ముఖ్యంగా ఇక్కడ ఏ సినిమా అయినా సరే అది సక్సెసా ఫెయిల్యూరా అని డిసైడ్ చేసే పట్టణం విజయవాడ. సినిమా విడుదలై మొదటి ఆట పూర్తయిన వెంటనే నిర్మాతలు విజయవాడ డిస్ట్రిబ్యూటర్లకు ఫోన్లు చేసి సినిమా టాక్ కనుగొనే ఆచారం నేటికి కొనసాగుతూనే ఉంది. మిగతా అన్ని సెంటర్లలో 50 రోజులు ఆడిన సినిమా విజయవాడ సెంటర్లో 100 రోజులు పూర్తి చేసుకోవాల్సిందే. సినిమా విడుదల రోజు విజయవాడ కనకదుర్గ గుడిలో పూజలు జరిపి సినిమా హాలుకొచ్చి కెమెరా స్విచ్ ఆన్ చేయటం అనే ఆనవాయితీని సూపర్ స్టార్ కృష్ణ చాలా కాలం కొనసాగించారు. ఇది ఆయన సెంటిమెంట్. ఇలా విజయవాడ సెంటర్ సినిమా భవిష్యత్తును తెలియచెప్పే కేంద్రంగా విరాజిల్లుతోంది. ఇంతటి ప్రతిష్టాకరమైన ఈ ప్రదేశంలో సహజంగా ఈ పట్టణ ప్రజలకు సినిమా పిచ్చి అధికంగా ఉండటం సహజమే. దీనికి కారణం ఇది అని ఎవరూ నిర్ధారించలేరు. కానీ విజయవాడ పట్టణం ప్రస్తుతం నగరంగా అభివృద్ధి చెంది మరిన్ని సౌకర్యాలతో సినిమా హాళ్లు ప్రేక్షకులని అలరిస్తున్నాయి. చుట్టుపక్కల అనేక గ్రామాల నుంచి ప్రజలు వ్యాపారం నిమిత్తం నగరానికి ప్రతిరోజు వస్తూ పోతూ ఉంటారు. ఇలా వచ్చిన వారు తప్పకుండా ఏదో ఒక సినిమా చూసి వెళ్లకుండా ఉండరు. ఇలా ఫ్లోటింగ్ పాపులేషన్ అధికంగా ఉండటం కూడా ఇక్కడ సినిమాలు దీర్ఘకాలం ఆడటానికి ఓ కారణంగా చెప్పొచ్చు. ఈ సినిమా అభిమానం దినదినాభివృద్ధి చెందుతుందే గాని తగ్గటం లేదు. ఇక్కడ మధ్యతరగతి కుటుంబాల వారి సంఖ్య అధికంగా ఉంది. అలాంటి మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఓ కుటుంబమే స్వామినాయుడి కుటుంబం. స్వామినాయుడు మున్సిపల్ ఆఫీస్లో ఉద్యోగి. అతనికి 2 ఆడపిల్లలు, 1 మగపిల్లవాడు. 2 ఆడపిల్లల్లో పెద్దమ్మాయికి పెళ్లి జరిపించేశాడు. అతని తాహతుకు తగ్గట్లుగానే అత్తగారింటికి పంపాడు. అందరికంటే చిన్న కూతురు కాలేజీలో డిగ్రీ చదువుతోంది. కొడుకు డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం వేటలో తిరుగుతూ సినీ హీరో ప్రదీప్ అభిమాన సంఘానికి అధ్యక్షుడిగా హడావుడి చేస్తుంటాడు. భార్య కస్తూరిది ఆర్భాటమైన మనస్తత్వం, సినిమా పిచ్చి అధికం. ఏ సినిమా రిలీజ్ అయినా సరే దానికి మార్నింగ్ షోకు వెళ్ళి తీరాల్సిందే. ఆమెను సంతృప్తిపరచటమే స్వామినాయుడి పని. ఎర్రగా, లావుగా, ఒకనాటి మేటినటి ఛాయాదేవిలా ఉండి అందరికీ తలలో నాలుకలా ఉంటూ సినిమా చూసొచ్చి పక్కింటి వాళ్ళకి ఆ సినిమా కథని పూసగుచ్చినట్లు చెప్పడం ఆమె హాబీ. కస్తూరి అంటే స్వామినాయుడికి హడల్. ఆమె మాటే ఆ ఇంట్లో వేదం. పిల్లలు కూడా ఆమె నోటికి భయపడుతుంటారు. స్వామినాయుడికి ఆఖరి కూతురంటే ప్రాణం.
ఆమెను ఎలాగైనా సరే డాక్టర్ని చెయ్యాలని అతని ఆశ, పట్టుదల. దానికి తగినట్లుగానే కూతురు చదువు పట్ల అమితమైన శ్రద్ధ కనపరిచేది. స్వామినాయుడు తన కొలీగ్స్ అందరికీ కూతురు విషయం గర్వంగా చెప్తూ కాబోయే డాక్టర్ అని చెప్తుంటాడు. చిన్న కూతురిది అంతా తల్లి పోలికే, అదే రంగు, పోలికలతో చిన్న కస్తూరిలాగా ఉంటుంది. అందానికి తోడు ఆమె చలాకితనం తోడై కాలేజీ బ్యూటీగా ప్రసిద్ధిగాంచింది. ఎందరో అబ్బాయిలకి నిద్ర పట్టకుండా చేస్తూ వారిని ఆట పట్టిస్తూ ఉంటుంది. ఆమె పేరు తులసి. తులసి, ఓసారిలా రావే, నా బ్లౌజుకు కనిపించి చావటం లేదు, కాస్త ఈ బూరువాలో ఎక్కడుందో చూడు, మార్నింగ్ షోకి టైం అయిపోతుంది, త్వరగా రావే అంటూ కేకేసింది కస్తూరి. అబ్బబ్బా, నా కాలేజీకి టైం అయిపోయిందని నేను చేస్తుంటే నీ గొడవేంటే మధ్యలో అంటూ చిరాగ్గా అంది. నీ కాలేజీ రోజు ఉండేదేగా, కాస్త ఆలస్యమైనా కొంపలేం మునిగిపోవులే, నాకు ఆలస్యమైతే సినిమా బీనింగ్ మిస్ అయిపోతాను నవ్వుతూ అంది కస్తూరి. ఇదిగో పైనే ఉంది నీ కంగారు కాకులతోలా, అయినా నీకిదేం సినిమా పిచ్చే, ఇంత వయసు వచ్చినా మార్నింగ్ షోకి వెళ్ళకపోతే ఏం సీరియస్గా అంది తులసి. ఏం చెప్పను, అసలు నేను గొప్ప స్టార్ని కావాల్సిన దాన్ని, ఇదిగో మీ నాన్నని నాకు కట్టబెట్టి నా గొంతు కోసారు మా వాళ్ళు, లేకపోతే అప్పట్లో ఎంచక్క మద్రాసు వెళ్ళిపోయి హీరోయిన్గా సెటిల్ అయిపోయేదాన్ని, అప్పుడు అసలు ఇంత కాంపిటీషన్ కూడా లేదు అంది కస్తూరి. సర్లే, నిన్ను కదిలించడం నాదే బుద్ధి తక్కువ, నీ గొడవ నాకెందుకు, నేను కాలేజీకి వెళ్తున్నా. తులసి పుస్తకాలు తీసుకుని హడావిడిగా వెళ్ళిపోయింది. వెళ్ళమ్మా వెళ్ళు, చదివి ఎవరిని ఉద్ధరిద్దామని, మీ నాన్నకొచ్చే బెత్తడు జీతంలో నిన్ను డాక్టర్ని చెయ్యాలని కలలు కంటున్నాడు, ఆశకు హద్దుండాలి అని గొణుక్కుంటూ హడావిడిగా బయలుదేరింది. మమ్మీ, నాకు 50 రూపాయలు కావాలి, వెరీ అర్జెంట్ అన్నాడు సుధీర్. ఎందుకురా ఆశ్చర్యంగా అడిగింది కొడుకుని చూసి మురిసిపోతూ. నీకు అనవసరం, కావాలంతే, త్వరగా ఇవ్వవే, బయట ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు హడావిడి చేశాడు. అబ్బబ్బా, ఇచ్చే వరకు ఆగలేవా, ఇందా అంటూ పర్సులో నుంచి డబ్బు తీసిచ్చింది. థ్యాంక్ యూ మమ్మీ అని క్షణంలో మాయమైపోయాడు వాడు. కొడుకు వెళ్ళిన వైపే మురిపెంగా చూసుకుంటూ, వీడికి తగిన కోడలు వర్షం హీరోయిన్నే, అలాంటి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలి, అప్పుడు వర్షం సినిమాలా సూపర్ సక్సెస్ అవుతుంది వీడి మ్యారేజీ లైఫ్ అని అనుకుంటూ బయటకొచ్చి ఇల్లు తాళం వేసి కీ పక్కింట్లో ఇచ్చి హడావిడిగా ఆటోని పిలిచి ఎక్కి కూర్చుంది. హాయ్ తులసి, ఏంటి లేట్ అయింది అడిగింది రాగిణి. దీనిలో ఆశ్చర్యమేముంది, అది టైంకి వచ్చింది ఎప్పుడు, పద్మ చురకంటించింది. ఏంటి ఇక్కడ కూర్చున్నారు, క్లాస్ లేదా నవ్వుతూ అంది తులసి. ఉంటే ఈ మెట్ల మీద ఎందుకు కూర్చుంటాం అని తులసి డ్రెస్ ఆసక్తిగా చూసింది రాగిణి. ఏంటి అలా చూస్తున్నావు ఆశ్చర్యంగా అడిగింది తులసి. ఈ డ్రెస్లో అచ్చం హీరోయిన్ లాగా ఉన్నావే కాంప్లిమెంట్ ఇచ్చింది. ఏ హీరోయిన్? సై హీరోయిన్, ప్రస్తుతం యువత గుండెల్లో అలజడి సృష్టిస్తోంది కదా పద్మ నవ్వుతూ అంది. ఏంటి ఆ అమ్మాయి పేరు ఆశ్చర్యంగా అడిగింది తులసి. నీకు తెలియదా సీరియస్గా అడిగింది రాగిణి. తెలియకేగా అడుగుతోంది చున్నీ సరిచేసుకుంటూ అంది తులసి. జెనీలియా తెలియదా, అయితే ఇక నువ్వు వేస్ట్ సీరియస్గా అంది పద్మ. ఏంటే దాని గొప్పదనం, దాని పేరు తెలియనంత మాత్రాన ఇక వేస్ట్ కింద లెక్క, అసలు మీకు సినిమా పిచ్చి బాగా ముదిరిపోయిందే మా మమ్మీలాగా నవ్వుతూ అంది తులసి. వావ్, మీ మమ్మీ ఇంకా మార్నింగ్ షోలకు వెళ్తూనే ఉందా పద్మ ఆశ్చర్యంగా అడిగింది. ఆహా, శుభ్రంగా ఈరోజు కూడా వెళ్ళింది. ఈ రోజున ఏ సినిమా రిలీజ్ అయింది ఆసక్తిగా అడిగింది తులసి. ఆ తల్లి పరువు తీస్తున్నావు కదే, తరుణ్ సఖియా రిలీజ్ అయింది అన్నట్టు మ్యాట్నీకి వెళ్దామా హుషారుగా అంది పద్మ. నాకంత ఓపిక లేదు తల్లి, మీరు వెళ్తే వెళ్ళండి, అయినా ఈరోజు ప్రాక్టికల్స్ ఉన్నాయి కదే అంది తులసి. టు హెల్ విత్ యువర్ ప్రాక్టికల్స్, మేము వెళ్తున్నాం, నువ్వు వస్తేరా, నువ్వు పైసా ఇవ్వక్కర్లేదు అంది పద్మ. తల్లి నన్ను వదిలేయండి, అసలే ఫైనల్ ఇయర్, వాడి సినిమాకి వస్తే నా ఎగ్జామ్స్ వాడొచ్చి రాయడు కదా, మీరు వెళ్ళండి అంది తులసి. నిన్నెవరూ బాగు చేయలేరు, మరీ పుస్తకాల పొరుగువైపోతున్నావు అంటూ వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. హాయ్ బ్యూటీ, ఈ డ్రెస్లో సింప్లీ సూపర్బ్గా ఉన్నావు అంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడు సురేష్. నేనెలా ఉంటే నీకెందుకు, ఈ డ్రెస్లో నేనెలా ఉన్నానని నేను అడిగానా సీరియస్గా అంది తులసి. నువ్వు అడక్కపోయినా చెప్పాల్సిన బాధ్యత నాకుందిగా నవ్వుతూ అన్నాడు. బాధ్యత అంది అర్థం కానట్లు. అవును తులసి, నీ క్లాస్మేట్గా ప్రాక్టికల్స్లో నీ బ్యాచ్మేట్గా అది నా బాధ్యత అన్నాడు. ఏడ్చినట్లే ఉంది, డిస్టర్బ్ చెయ్యకు, అసలే ఈ సర్వ్ దొరికి చావటం లేదు నాకు. సిన్సియర్గా ఫోర్సెప్స్తో ట్రేలో ఉన్న ఫ్రాగ్స్ నర్వ్ని ట్రేస్ చేస్తూ అంది.
దానికోసం అంత తంటాలు పడతావెందుకు? ఇదిగో చూడు నేనెలా తీశానో అన్నాడు సురేష్ గర్వంగా. ఏది అంటూ అతని ట్రేలో చూసింది. ఫ్రాగ్ సర్వే చక్కగా ట్రేస్ చేసి దాని కింద బ్లాక్ పేపర్ పెట్టి నీట్గా ఉంది. ఇంత త్వరగా ఎలా చేశావు? ఆశ్చర్యంగా అంది. దట్ ఈజ్ సురేష్ నవ్వుతూ అన్నాడు. తులసి మౌనంగా తన ఫోర్సెప్స్తో తంటాలు పడుతుంది. టైం అయిపోతోంది. సుబ్బారావు వచ్చాడంటే తిట్టకుండా తిడతాడు. ఇదిగో నా ట్రే తీసుకో, అది టివ్వు అని ట్రేలు మార్చేశాడు సురేష్. థ్యాంక్స్ సురేష్, ఎందుకో ఈరోజు నేను సరిగ్గా పనిచేయలేకపోయాను అంది నిదానంగా. ఓకే ఒట్టి థ్యాంక్స్ కాదు, బీసెంట్ రోడ్లో మంచి కాఫీ తాగించాలి అన్నాడు తలదించుకొని డిసెక్షన్ చేస్తూ. ఓకే డన్ అంది తులసి. ఇంతలో లెక్చరర్ సుబ్బారావు తులసి ట్రేలోని ఫ్రాగ్ని చూసి గుడ్ కీప్ ఇట్ అప్ అని సురేష్ ట్రేని చూశాడు. ఈడియట్, ఇంకా చేయలేదా? తులసిని చూసి బుద్ధి తెచ్చుకో, నీట్గా టక్ చేసుకుని రాగానే సరిపోదు. ఫూల్, మైండ్ ఇక్కడుంటేగా ఎక్కడ చక్కర్లు కొడుతోందో, వేస్ట్ ఫెలో అని తిట్టి వెళ్ళిపోయాడు. సురేష్ బిక్కమొహం వేసుకుని తులసిని చూశాడు. తులసి కిసుక్కున నవ్వింది. నవ్వటం కాదు, కాఫీకి ముందు ఉల్లిపాయ పెసరట్టు కూడా తినిపించాలి. నిజానికి ఆ తిట్లన్నీ నీవే అన్నాడు సీరియస్గా. కాఫీ ఏంటి, పెసరట్టేంటి, నీకేమైనా మతిపోయిందా? నవ్వుతూ అంది. అవునవును, అసలు నీ పక్కన కూర్చోవటం నాది బుద్ధి తక్కువ. ఏదో పాపం అందమైన ఆడపిల్ల కదా అని హెల్ప్ చేస్తే వాడి చేత భయంకరమైన తిట్లు తినిపించావు అన్నాడు బిక్కమొహం వేసుకొని. అవి చాలవా, ఇంకా పెసరట్టు దేనికి అంది ఒళ్ళు కొవ్వెక్కి కసిగా అన్నాడు. మరీ అంతగా ఫీల్ అవ్వకు, తినిపిస్తాలే నవ్వుతూ అంది. అబ్బా చాలు, వాడు మళ్ళీ వచ్చి తిట్టినా ఆనందంగా తింటాను అన్నాడు. ఇంతలో బెల్ మోగింది. ల్యాబ్లో అంతా లేచారు. తులసి కూడా తన బుక్స్ సర్దుకొని బ్యాగ్ భుజానికి తగిలించుకొని పద పోదాం అంది. వచ్చేస్తున్నా, హోటల్లో ఏమీ మాయ చేయవు కదా, నా దగ్గర పైసలేం లేవు, ముందుగానే చెప్తున్నాను అన్నాడు. తులసి పెద్దగా నవ్వింది. ఏంటి ఇంకా ఆ విషయం మర్చిపోలేదా? ఎప్పుడో ఫస్ట్ ఇయర్లో జరిగిన సంఘటన అది అంది నవ్వాపుకుంటూ. అదెలా మర్చిపోతాను తల్లి? వాచి కౌంటర్లో పెట్టి తెల్లారి డబ్బులిచ్చి విడిపించుకున్నాను. ఇంట్లో మా డాడీ తిట్టిన తిట్లు జీవితకాలం గుర్తుంటాయి నవ్వుతూ అన్నాడు సురేష్. వెరీ గుడ్, ఆ మాత్రం భయం ఉంటే చాలు. నేనంటే ఏంటో కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు కాలేజీ అబ్బాయిలంతా అని సురేష్ని అనుసరించింది. నాన్న, హాల్లో పడక కుర్చీలో పడుకుని ఉన్న స్వామినాయుణ్ణి మెల్లగా పిలిచింది తులసి. ఏంట్రా అన్నాడు కళ్ళు తెరిచి కూతుర్ని ఆప్యాయంగా చూస్తూ. రేపు కాలేజీ ఫీజు కట్టాలి, రేపే లాస్ట్ డేట్ అంది తల వంచుకొని. అలాగా, ఎంతరా అన్నాడు. 1500 నాన్న. సరే నేను మీ కాలేజీకి లంచ్ టైంలో వచ్చి ఇచ్చి వెళ్తానులే, సరేనా అన్నాడు. అలాగే నాన్న అని వెళ్ళబోతుంటే, నీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఆయన వెంటనే ఎంసెట్ కోసం కోచింగ్లో జాయిన్ చేయిస్తాను తల్లి, బాగా కష్టపడి చదవాలి, పెద్ద డాక్టర్గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి అన్నాడు సాలోచనగా. తప్పకుండా నాన్న, మీ ఆశల్ని నిజం చేస్తాను, తప్పకుండా డాక్టర్ని అవుతాను అంది స్థిరంగా. డాక్టర్ అయ్యి ఎవరిని ఉద్ధరించక్కర్లేదు, చదివింది చాలు కానీ దానికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయండి కస్తూరి వాళ్ళ దగ్గరకు వచ్చేంది. చేద్దాంలేవే, మాధవి చదువులో శ్రద్ధ కనపరచలేకపోయింది, అందుకే దానికి పెళ్లి జరిపించి పంపించేశాం. తులసి అలా కాదు కదా, శ్రద్ధగా చదువుతోంది, అన్నింట్లో ఫస్ట్ వస్తోంది అంటూ ఇంకా ఏదో చెప్పబోతుంటే, మెడిసిన్ అంటే ఏమనుకుంటున్నారు, లక్షల్లో వ్యవహారం, అది మీ వల్ల కాని పని కానీ నా మాట విని దానికి ఏదైనా సంబంధం చూడండి సీరియస్గా అంది కస్తూరి. కస్తూరి, తులసి విషయంలో నేనేం చేయాలో నాకు బాగా తెలుసు కానీ నువ్వు అనవసరంగా నోరు పారేసుకోకు, లక్షల్లో వ్యవహారమని నాకు తెలుసు అన్నాడు సీరియస్గా. మమ్మీ నువ్వు ఊరుకో, అసలు ఆ విషయం ఇప్పుడెందుకు, నేను ఎంసెట్ కోచింగ్లో చేరాలన్నా నీ మాట ప్రకారం పెళ్లి చేసుకోవాలన్నా ఇంకా ఏడాది టైం ఉంది, నా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోవాలి కదా, ఎందుకు నాన్నలా విసిగిస్తావు సీరియస్గా అంది తులసి. అలా పెట్టు తల్లి గడ్డి అన్నాడు స్వామినాయుడు నవ్వుతూ. ఎందుకా నవ్వు, గడ్డి పెడితే తినటానికి నేనేం అడ్డగాడిదని కాదు ఉక్రోషంగా చూస్తూ అంది కస్తూరి. అడ్డగాడిదని చెప్పి ఆ గాడిద పరువెందుకే తీస్తావు, అవే నయం, పాపం నోరు మూసుకొని అడ్డమైన చాకిరీ చేస్తాయి, నువ్వున్నావెందుకు, సినిమాలు షికార్లు తిరగటానికేగా స్వామినాయుడు మరింత ఉడికిస్తూ అన్నాడు. అబ్బో షికార్లు, ఈ బతుక్కి అవే తక్కువ, అసలు మా వాళ్ళననాలి, నా గొంతు కోశారు మొక్కు చీదుతూ అంది కస్తూరి. అబ్బబ్బా మమ్మీ ఇంకూరుకో చిరాగ్గా అంది తులసి. ఊరుకుంటానే, అసలు నువ్వు ఎంసెట్లో కాదు, నాకు తెలిసిన మాస్టర్ ఒకరున్నారు, ఆయన దగ్గర కూచిపూడి నేర్చుకో, ముందు ముందు భవిష్యత్తులో పనికొస్తుంది
సీరియస్గా అంది. ఎందుకు? వీధి వీధి నాట్యం చేస్తూ ప్రదర్శనలు ఇవ్వటానికా? నవ్వుతూ అంది తులసి. దాని విలువ నీకేం తెలుస్తుందిలే. నిన్ను గొప్ప సినీ నటిని చేయాలనేదే నా ఉద్దేశం సీరియస్గా అంది కస్తూరి. సరే నేర్చుకుంటాలే గాని ప్రస్తుతానికి పరీక్షలు అయిపోనీవే, చాలు, నన్ను ప్రశాంతంగా చదువుకోనివ్వు. 2 చేతులతో దండం పెట్టి అంది తులసి. చదువుకో తల్లి, చదువుకో. టీ ఏమైనా తగలబెట్టాలా? వంటగదిలోకి వెళ్తూ అడిగింది. అబ్బా, ఇన్నాళ్లకు మంచి ఆలోచన వచ్చిందే నీకు. అమ్మాయితో పాటు నాకు ఓ కప్పు తగలై నవ్వుతూ అన్నాడు స్వామినాయుడు. నావన్నీ మంచి ఆలోచనలే, ఆచరిస్తే బాగుపడతారు. గబగబా వంటింట్లోకి వెళ్ళింది కస్తూరి. ఆమె మాటలకు తండ్రి కూతుళ్ళు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని పెద్దగా నవ్వారు. సమయం ఉదయం 9 గంటలు. రాజ్ 70mm థియేటర్ పరిసర ప్రాంతమంతా హడావిడిగా పండగ వాతావరణాన్ని సంతరించుకునుంది. థియేటర్ ముందు మొత్తం బ్యానర్లు, పూల తోరణాలతో అలంకరించి ఉంది. థియేటర్ ముందు ప్రదీప్ కటౌట్ తాడి చెట్టంత ఎత్తులో ఉంది. ఆ కటౌట్లో ఉన్న ప్రదీప్ మెడలో రకరకాల పూలదండలు వేసి ఉన్నాయి. అతని కళ్ళు ఎర్రగా ఉండి నుదుటి మీద తిలకం దిద్ది ఉంది. అభిమానుల హడావిడితో ఆ థియేటర్ పరిసర ప్రాంతమంతా ఒక పెద్ద బహిరంగ సభను తలపింపచేస్తోంది. దాదాపు 10 బైకులొచ్చి ఆ థియేటర్ ముందాగాయి. ఒక బైక్ మీద నుంచి సుధీర్ దిగాడు. వాళ్ళంతా ఒక బ్యానర్ని పట్టుకొచ్చారు. ఆ బ్యానర్ని థియేటర్ మెయిన్ గేట్ దగ్గర ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కడుతున్నారు. ఆ బ్యానర్ మీద అక్షరాల్ని అభిమానులు ఆనందంగా చదువుకున్నారు. అర్ధశత దినోత్సవం సందర్భంగా మా ప్రదీప్కి స్వాగతం అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంది. బ్యానర్ కట్టి సుధీర్ ఒక్కసారి పెద్దగా అరుస్తూ ప్రదీప్ అన్నాడు. అభిమానులంతా జిందాబాద్ అన్నారు. ఈ తరం హీరో ప్రదీప్, జిందాబాద్ జిందాబాద్ అని అరిచారు. వీళ్ళ అరుపులతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. ఎదురుగా క్యాంటీన్లో టీలు తాగుతున్న పోలీసులు కంగారు పడిపోయి థియేటర్ దగ్గరికి వచ్చారు. అందులో ఒక పోలీస్ మేనేజర్ రూమ్లోకి వెళ్ళి ప్రదీప్ ఎన్నింటికి వస్తారు అని అడిగాడు. మరో అరగంటలో వచ్చేస్తారు సార్, ఖాందారీ హోటల్ నుంచి రావాలి అన్నాడు. సరే సరే, మీ ప్రొడక్షన్ అంతా సరిగ్గా చూసుకోండి. ఈరోజు ఏమాత్రం డిస్టర్బెన్స్ వచ్చినా మీ థియేటర్లో సీట్ల కవర్లు చిరిగిపోతాయి, అద్దాలు పగిలిపోతాయి. ఈ విషయం మీకు తెలుసనుకో, జాగ్రత్త అంటూ హెచ్చరించాడు. ఏం డిస్టర్బెన్స్ కాదు సార్, థ్యాంక్ యూ. మా థియేటర్ విషయంలో మీరు చూపిస్తున్న శ్రద్ధకు మెనీ మెనీ థ్యాంక్స్ అన్నాడు మర్యాదపూర్వకంగా నవ్వుతూ. సుధీర్, ఒట్టి థ్యాంక్సేనా? మీ ఓనర్కి చెప్పు మేము ఎంత శ్రద్ధగా ఇక్కడ బందోబస్తు చేసింది సీరియస్గా అన్నాడు. తప్పకుండా. టీ తాగుతారా అన్నాడు మేనేజర్. వద్దు, ఇప్పుడే తాగాం, కాసేపు ఆగి కూల్ డ్రింక్స్ తాగుతాంలే గంభీరంగా అన్నాడు. అలాగే సార్ అన్నాడు మేనేజర్. ఇంతలో ఫోన్ మోగింది. మేనేజర్ కంగారుగా ఫోన్ ఎత్తాడు. హలో, అలాగా సార్, సార్ ఇక్కడంతా క్లియర్గానే ఉంది. పోలీస్ బందోబస్తు బాగానే ఉంది. అలాగే సార్ అంటూ ఫోన్ పెట్టేశాడు. సార్, ప్రదీప్ గారు వచ్చేస్తున్నారు అన్నాడు మేనేజర్ కంగారుగా. అలాగా అంటూ పోలీస్ విజిల్ వేస్తూ వెళ్ళిపోయాడు. క్షణంలో ఆ ప్రాంతమంతా తెలిసిపోయింది. అభిమానులు నినాదాలు హోరెత్తిపోతున్నాయి. పోలీసులు విజిల్స్ వేస్తూ లాఠీలతో రోడ్డు మీద అడ్డంగా ఉన్న వారిని కొడుతూ అంతా క్లియర్ చేస్తున్నారు. సుధీర్ ప్రదీప్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ హోదాలో అక్కడ హడావిడి చేస్తున్నాడు. ఇంతలో పోలీస్ జీప్ సైరన్ వినిపించింది. దాని వెనక 3 కార్లు స్పీడ్గా థియేటర్ ప్రాంగణంలోకి దూసుకొచ్చి ఆగాయి. జనం ఒక్కసారిగా ముందుకు రాబోయారు. పోలీసులు పకడ్బందీగా వారిని అదుపు చేశారు. ప్రదీప్ జిందాబాద్ అని నినాదాలు మారుమోగిపోతున్నాయి. ఇంతలో ప్రదీప్ కారు దిగి అందరికీ చేతులు ఊపి లోపలికి వెళ్ళాడు. థియేటర్ లోపల స్క్రీన్ ముందు ప్రదీప్, నిర్మాత, దర్శకులు వచ్చి నిలబడ్డారు. థియేటర్లో మార్నింగ్ షోకి వచ్చిన ప్రేక్షకులంతా ప్రదీప్ జిందాబాద్ అని నినాదాలిచ్చారు. అందరికీ నమస్కారం. నా మీద అభిమానంతో నా సినిమా సూపర్ హిట్ చేసినందుకు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ముఖ్యంగా నా అభిమానులకు, అభిమాన సంఘాలకు, విజయవాడ సంఘం అధ్యక్షుడు సుధీర్కు నా శుభాకాంక్షలు అనగానే థియేటర్ మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది. సుధీర్ వచ్చి ప్రదీప్ కాళ్లకు మొక్కాడు. ప్రదీప్ అతన్ని లేపి భుజం తట్టగానే కెమెరా ఫ్లాష్లు వెలిగాయి. తరువాత కొన్ని క్షణాలు సభ ముగియగానే ఒక్కసారిగా ప్రేక్షకులు మళ్ళీ నినాదాలిచ్చారు. అభిమానులు ప్రదీప్ వెంట బయటికి పరుగు తీశారు. సుధీర్కి ఆ క్షణంలో తెలియదు, ఈ సినిమా అర్ధశత దినోత్సవ సభ వారి కుటుంబానికి పెద్ద మలుపు అవుతుందని. తులసి, బాగా చదువుతున్నావా? నేనెటు డిగ్రీ పూర్తి చేయకుండానే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాను. నువ్వైనా బాగా చదివి మంచి ఉద్యోగంలో జాయిన్ కావాలి అంది మాధవి. మాధవి ఆ రోజు ఉదయమే వచ్చింది. ఆమె భర్త
క్యాంపుకు వెళ్ళినప్పుడు 2-3 రోజులు పుట్టింటికి వస్తూ ఉంటుంది. మాధవి భర్తకి ఇబ్రహీంపట్నం థర్మల్ స్టేషన్లో ఉద్యోగం. నాన్న నన్ను డాక్టర్ని చేయాలని పట్టుదలతో ఉన్నారక్క అంటూ నవ్వింది. వావ్, గ్రేట్. అయితే మా చెల్లెలు డాక్టర్ తులసి అన్నమాట. ఇక మాకే జబ్బులొచ్చినా పర్వాలేదు, డాక్టర్ ఫీజు ఉండదు అంది నవ్వుతూ. అదేం కుదరదు, ఫీజు ఇవ్వాల్సిందే. నాదేం ధర్మాసుపత్రి కాదు, పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కట్టిస్తాను తెలుసా అంది గర్వంగా. ఎంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అయినా నీకు పైసా ఇవ్వం. ఆమె మాటలకి తులసి పెద్దగా నవ్వింది. సరేలేవే, అలాగే అంది నవ్వుతూనే. నిజంగా నువ్వు డాక్టర్వి కావాలి తులసి. మన బంధువుల్లో కూడా ఎవ్వరూ డాక్టర్ చదవలేదు సీరియస్గా అంది మాధవి. నాకేం అభ్యంతరం లేదక్క, కష్టపడతాను, ర్యాంక్ తెచ్చుకుంటాను. పాపం నాన్న ఎలా చదివిస్తారనేదే దిగులు. ఇప్పటికే చాలా అప్పుల్లో ఉన్నారు. ఈ ఇల్లు తప్పించి వేరే ఆస్తి ఏదీ లేదు అంది దిగులుగా. అదంతా నీకెందుకు, ఆ విషయం ఆయన చూసుకుంటారు. రేపు నువ్వు పెద్ద డాక్టర్ అయితే ఈ అప్పులొక లెక్క. మాధవి మంచం మీద పడుకుంటూ అంది. ఏమో, నాన్నను చూస్తే నాకు జాలేస్తోంది. ఎలా నెట్టుకొస్తున్నారో ఏంటో. ఒంటిరెక్క సంపాదన. నాడు వాడా సుధీర్గాడు ఉన్నాడంటే ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు కదా, చేయడు అంది దిగులుగా తులసి. ఉద్యోగం చేయకుండా ఏం చేస్తారట ఆశ్చర్యంగా అడిగింది మాధవి. సినిమా డైరెక్టర్ అవుతాడట, అదే వాడి జీవిత లక్ష్యమట సీరియస్గా అంది. వాడి బొంద రాని, వాడికి 4 చివాట్లు పెడతాను. ఏదైనా ఉద్యోగంలో చేరి నాన్నకు సహకరించొచ్చు కదా అంది పాపకు షాల్ కప్పుతూ మాధవి. వాడికి అమ్మ సపోర్ట్ ఉంది. అమ్మ సినిమా పిచ్చి వాడికి కూడా అంటుకుంది. ఆమె సపోర్ట్ చూసి వాడు రెచ్చిపోతున్నాడు నిదానంగా అంది తులసి. మమ్మీ ఇంకా సినిమాలకు వెళ్తూనే ఉందా ఆశ్చర్యంగా అడిగింది మాధవి. బేషుగ్గా వెళ్తోంది. ఏ సినిమా రిలీజ్ అయినా సరే 100 పెట్టి బ్లాక్లో టికెట్ కొని మార్నింగ్ షోకి వెళ్లాల్సిందే నవ్వుతూ అంది తులసి. తనకి ఈ వయసులో కూడా ఇదేం పిచ్చే నవ్వుతూ అంది మాధవి. నన్ను కూడా కూచిపూడి నేర్చుకోమంటోంది. భరతనాట్యం ఇంటర్మీడియట్లోనే నేర్పించింది. ఇప్పుడు కూచిపూడి కూడా నేర్చుకుంటే నాకిక తిరుగుండదట మాధవిని చూస్తూ చెప్పింది. ఏ విషయంలో ఆశ్చర్యంగా అడిగింది మాధవి. సినిమాల్లో వేషాల కోసమట. దాంతో మంచి పేరు ప్రఖ్యాతులు డబ్బులు వస్తాయట. డ్యాన్సు సంగీతం వస్తే ప్రఖ్యాత దర్శకుడు కె విశ్వనాథ్ గారి దృష్టిలో పడతానట అంది తులసి. తా చెడ్డకోతి వనమంతా చెరిచిందని ఆమె సినిమా పిచ్చి అందరికీ అంటగడుతోందా సీరియస్గా అంది మాధవి. ఏంటి అక్క చెల్లెళ్ళ గుసగుసలు అంటూ వచ్చింది కస్తూరి ఆ గదిలోకి. గుసగుసలు కాదు, నీ మీద రుసరుసలు అంది మాధవి మెల్లగా. ఆమె మాటలకి తులసి నవ్వింది. ఏంటే, ఎందుకు నవ్వుతున్నావు? నా బతుకు అంత నవ్వులాటైపోయిందా సీరియస్గా అంది కస్తూరి. నీ బతుకేం గాని తులసి బతుకు నవ్వులాట చెయ్యకు. దాన్ని బుద్ధిగా చదువుకొని కూచిపూడి భరతనాట్యం అంటూ డిస్టర్బ్ చెయ్యకు సీరియస్గా అంది మాధవి. డ్యాన్స్ నేర్చుకున్న వాళ్ళంతా నవ్వుల పాలైపోయారా దీర్ఘం తీస్తూ అంది కస్తూరి. ఎవరో విషయం మనకెందుకు? నాన్న దాన్ని డాక్టర్ని చెయ్యాలని పాపం ఎంతో కష్టపడి చదివిస్తుంటే దాని మనసెందుకు డైవర్ట్ చేస్తావు మందలించింది మాధవి. నాకెందుకమ్మా, మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. ఏదో నా పోలికతో పుట్టింది కదా అని నేనెటూ ఏమీ సాధించలేకపోయాను. అదైనా కనీసం తన నాట్యంతో చిన్న చిన్న సినిమా వేషాలైనా వేస్తే చూసి ఆనందించొచ్చు అనుకున్నాను సీరియస్గా అంది కస్తూరి. ఏమీ అక్కర్లేదు, తులసిని బాగా చదువుకోనివ్వు స్థిరంగా చెప్పింది మాధవి. బాగుపడేదవారిని ఎవ్వరూ ఆపలేరు, అలాగే చెడిపోయేవారిని కూడా ఎవ్వరూ ఆపలేరు అంది కస్తూరి నిష్ఠూరంగా. ఒక తల్లిగా అది డాక్టర్ అవ్వాలని కోరుకో, అంతేగాని పిచ్చి పిచ్చి ఆలోచనలతో దాని మనసు పాడు చేయకు సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది మాధవి. ఏంటే, నీకు పెళ్ళైన దగ్గర నుంచి నోరు ఎక్కువైంది, అమ్మననే గౌరవం కూడా లేకుండా మాట్లాడుతున్నావు రోషంగా అంది కస్తూరి. ఆ మాత్రం నోరు చేసుకోకపోతే నువ్వు దాని బతుకు నాశనం చేసేటట్లున్నావు సినిమా గినిమా అంటూ. ఆయన పాపం గంగిగోవు, నిన్నేమి అనలేడు. అదే ఇంకో మొగుడైతే నీ సినిమా పిచ్చికి తన్ని తగిలేసేవాడే నవ్వుతూనే చురకంటించింది మాధవి. తన్ని తగిలేస్తే నేను నోరు మూసుకొని కూర్చోవటానికి అంత దద్దమ్మను కాదు కస్తూరిని సీరియస్గా అంది. అయితే ఏంటి గొప్ప సీరియస్గా అంది మాధవి. సర్లేక్క, ఎందుకు గొడవ, పోనీ ఆ మనిషి తీరే అంతా, తను ఇక మారదు అంది తులసి. నువ్వు డాక్టర్ అవుతావో యాక్టర్ అవుతావో నీ ఇష్టం, ఇక నీ విషయంలో నేను కల్పించుకోనంటూ సీరియస్గా వెళ్ళిపోయింది అక్కడి నుంచి కస్తూరి. యాక్టర్ ఎందుకు అవుతుంది, డాక్టరే అవుతుంది నవ్వుతూ అంది మాధవి. ఏదో మాట వరుస కందిలేవే, అన్నంత మాత్రాన అవుతానా ఏంటి నవ్వుతూ అంది తులసి. మాట వరుస కూడా ఆ మాట రాకూడదు. ఈ రోజుల్లో బుద్ధిగా ఉద్యోగాలు చేసుకుంటున్న అమ్మాయిల్ని కూడా వాళ్ళ ఆఫీసుల్లో
అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. కాలేజీలో చదువుకునే అమ్మాయిల్ని సరే ఐ లవ్ యూ అనలేదని కత్తులు తీసి పొడి చేస్తున్నారు. ఇక యాక్టర్ అంటే నేనస్సలు ఆ ఆలోచనే భరించలేకపోతున్నాను తులసి సీరియస్గా అంది మాధవి. అబ్బా అక్క, నేను ఖచ్చితంగా డాక్టర్ని అవుతాను. ఇక ఆ విషయం వదిలేయి, పడుకో, చాలా పొద్దుపోయింది, అసలే ప్రయాణం చేసొచ్చావు అంది తులసి. టైం ఎంతైంది అడిగింది మాధవి. 12 అవుతోంది. అర్ధరాత్రి వరకు చక్కగా కబుర్లు చెప్పుకున్నాం, రేపు మాట్లాడుకోవచ్చు, పడుకో అక్క. గుడ్ నైట్ అంది తులసి రగ్గు కప్పుకుంటూ. ఓకే, గుడ్ నైట్. ఆ లైట్ ఆఫ్ చేసిపోవే అంది మాధవి. తులసి లైట్ ఆఫ్ చేసి తన గదిలోకి వెళ్ళిపోయింది. తులసి, టైం ఎంతైంది అడిగింది సరళ. సరళ మాటలతో ఉలిక్కిపడి గతంలో నుంచి వర్తమానంలోకి వచ్చింది తులసి. 12 చెప్పింది. బాప్రే, ఏంటి నువ్వింకా నిద్రపోలేదా? రేపు షూటింగ్ ఉంది కదా ఆశ్చర్యంగా అడిగింది సరళ కళ్ళు తెరిచి ఆమెను చూస్తూ. ఉంది, ఏవో ఆలోచనలు, పడుకుంటున్నానులే అంటూ ఆమె మీద చేయి వేసి పడుకుంది తులసి. ఏం ఆలోచనలే? నువ్వు అనుకున్నది సాధించావు కదా, గొప్ప హీరోయిన్ అయ్యావు, పేరు ప్రతిష్టలే కాకుండా ఐశ్వర్యాన్ని కూడా సంపాదించావు అంది సరళ కళ్ళు మూసుకునే. ఆస్తి అంతస్తులు పేరు ప్రతిష్టలు కాదే ఆడదానికి కావాల్సింది అంది తులసి. మరి ఆశ్చర్యంగా అడిగింది సరళ. క్యారెక్టర్ అంది సీరియస్గా. కాకరకాయ కదూ అంటూ ఇటు తిరిగి కళ్ళు తెరిచి ఆమె కేసు చూసింది. అరే, ఎందుకంత కోపం తులసి అంది. మరేంటే నీ మాటలు? ఈ రోజుల్లో ఎవరూ క్యారెక్టర్ అంటూ మడికట్టుకొని కూర్చోవటం లేదు. కావాల్సింది డబ్బు, అది ఉంటే చాలు. ఎలా సంపాదించామన్నది ఎవరూ అడగటం లేదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టి పడుకో అంది సరళ. ఎవరో అడుగుతారని కాదు, మనకంటూ అంతరాత్మ ఉంది కదా, ఆమెనే చూస్తూ అంది తులసి. ఉంటే సీరియస్గా అంది సరళ. దానికి జవాబు చెప్పుకోవాలి కదా నవ్వుతూ అంది తులసి. ఏమని? అదే, ఏమని చెప్పుకుంటాం అనేదే నా ప్రశ్న. ఏ విషయంలో? క్యారెక్టర్ విషయంలో. నువ్వేమైనా కావాల్సి చేశావా? నువ్వు కావాలని సినిమా ప్రపంచంలోకి వచ్చావా? అనుకోకుండా నీ ప్రమేయం లేకుండా జరిగిపోయిన దానికి నువ్వెందుకు బాధపడతావు సీరియస్గా అంది సరళ. తులసి ఏమీ జవాబు చెప్పలేదు, మౌనంగా ఉండిపోయింది. ఈ రోజుల్లో సినిమా వాళ్ళని ఎవ్వరూ చులకనగా చూడటం లేదు. దేశాన్ని శాసించగల స్థాయిలో 1000 కోట్ల టర్నోవర్లో తిరుగులేని సామ్రాజ్యాన్ని స్థాపించిన అంబానీ కొడుకు అనిల్ అంబానీ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు సీరియస్గా అడిగింది సరళ. నీకిన్ని విషయాలు ఎవరు చెప్తున్నారే? పైకి పిచ్చిదానిలా ఉంటావు, కదిలిస్తే ఫిలాసఫీ చెప్తావు, ఏవేవో ఉదాహరణలు చెప్తావు, ఎన్నో విషయాలు చెప్తావు నవ్వుతూ అంది తులసి. అది తర్వాత కానీ ముందు నా ప్రశ్నకు జవాబు చెప్పు. అనిల్ అంబానీ ఎవరిని చేసుకున్నాడు రెట్టించి అడిగింది తులసి. టీనా మునిమ్ని నవ్వుతూ అంది సరళ. కదా, మరి ఆమె విషయంలో వారికి క్యారెక్టర్ కనిపించలేదా? ఆమె కూడా యాక్టరేగా. ఇలాంటి ఉదాహరణలు ఎన్ని చెప్పమంటావు సీరియస్గా అంది సరళ. వద్దులే తల్లి, వాళ్ళంతా నాకు తెలుసు కానీ నువ్వు ఇంక పడుకో నవ్వుతూ అంది తులసి. అందుకే బుద్ధిగా పెళ్లి చేసుకుని లైఫ్లో త్వరగా సెటిల్ అవు, వేరే ఆలోచనలేమీ పెట్టుకోకు సీరియస్గా సలహా ఇచ్చింది సరళ. నేను చెప్పాను కదా. ఏమని? నీ పెళ్లి తర్వాతే నా పెళ్ళని. అమ్మా తల్లి, చూడవే, ఎవడినో ఒకడిని, ఏ దగులుబాజీ అయినా పర్వాలేదు, మగాడైతే చాలు, రేపే చేసుకుంటాను. నా పెళ్ళే నీ పెళ్ళికి అడ్డంకైతే అలాగే కానీ రేపే చూడాలి, సరేనా అంది సీరియస్గా సరళ. అలా రా దారికి, అలాగే చూస్తాను. దగులుబాజీని మాత్రం కాదు, మంచి తాగుబోతుని చూస్తాను. ఇద్దరు ఎంచక్క మేడ్ ఫర్ ఈచ్ అదర్లా మందు కొడుతూ ఎంజాయ్ చెయ్యొచ్చు అంది నవ్వుతూ తులసి. వావ్, అంతకంటేనా? ఎంత కట్నమైనా సరే ఇస్తాను నవ్వుతూ అంది సరళ. ఆ మాటలకి తులసి ఆమె బుగ్గ కొరికింది. ఆమె మాటలకు తులసి హాయిగా నవ్వింది. ఆ స్టూడియో ఫ్లోర్ అంతా హడావిడిగా ఉంది. 4 పక్కల 4 కెమెరాలు. వాటిల్లో ఒక కెమెరా క్రేన్ మీద ఉంది ఏరియల్ షాట్ తీయటానికి. లైట్ బాయ్స్ లైట్స్ అరేంజ్ చేస్తున్నారు. ఆడామగ కలిసి 25 మంది వరకు డాన్సర్స్ ఒకే డ్రెస్లో ఉన్నారు. దూరంగా చైర్లో తులసి ఫుల్ మేకప్లో కూర్చొనుంది. పల్లెటూరు గెటప్లో చీర గోచి బిగించి కట్టి పైట చెంగు నడుం చుట్టూ బిగించి ప్రేమనగర్ చిత్రంలో వాణిశ్రీ గెటప్లో ఉంది. చిలక పచ్చ చీర, అదే రంగు జాకెట్టు వేసుకుని జడ నిండా మల్లెపూలతో కళ్ళు చెదిరిపోయే అందంతో మెరిసిపోతూ ఉంది. కో డాన్సర్స్ కూడా అదే గెటప్లో బ్లూ డ్రెస్లో ఉన్నారు. హీరో కొత్తవాడు పంచే లాల్చీతో చేతిలో కర్రతో మరో కుర్చీలో ఆమెకు కొంచెం దూరంలో కూర్చునున్నాడు. డ్యాన్స్ డైరెక్టర్ కో డాన్సర్కి ఏవో సూచనలు ఇస్తూ ఉన్నాడు. వాళ్ళతను చెప్పినట్లు చేస్తున్నారు.
తులసి చైర్ పక్కనే నిర్మాత కొండలరావు, దర్శకుడు బాబురావులు కూర్చొని ముచ్చటిస్తూ ఉన్నారు. మీరు పెద్ద మనసు చేసుకొని మా చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నారు, అంతే చాలు. హీరో కొత్తవాడు కదా, ఒప్పుకుంటారో లేదో అని భయపడ్డాం అన్నాడు నిర్మాత కొండలరావు. భలే వారే, నేను ఈరోజు పెద్ద హీరోయిన్ అయినా నేను మాత్రం ఇంకా జూనియర్ ఆర్టిస్ట్ లాగానే ఇప్పటికీ ఫీల్ అవుతుంటాను నవ్వుతూ అంది తులసి. అది మీ మంచితనానికి నిదర్శనం వినమ్రంగా అన్నాడు కొండలరావు. కొండలరావు గారు, నాదో చిన్న రిక్వెస్ట్ అంది సీరియస్గా. అయ్యో చెప్పండి, రిక్వెస్ట్ ఏంటి, కమాండ్ చేయండి అన్నాడు వినయంగా. మీరు నాకు తండ్రి లాంటివారు. తండ్రి కూతుర్ని మీరు అంటారా తీక్షణంగా చూస్తూ అంది. ఆమె మాటలకి కొండలరావు కళ్ళల్లో నీళ్లు గిర్రును తిరిగాయి. చప్పున ఆమె 2 చేతులు పట్టుకొని, నీలాంటి వారు ఇండస్ట్రీలో ఎవరు ఉండరమ్మా. నిజానికి నిన్ను నేను కూడా కూతుర్లాగే భావిస్తున్నాను. ఎంతైనా నేడు టాప్ హీరోయిన్వి. నా చిత్రంలో హీరోయిన్ నువ్వేనని అనౌన్స్ చేసిన రోజునే ₹1 కోటి బిజినెస్ అయింది. ఇంకా నిన్ను మీరు అనకుండా నిన్ను అని అనటానికి నాకు నోరెలా వస్తుందమ్మా వినయంగా అన్నాడు. అసలు ఆ రోజు మీరు నాకు హీరోయిన్గా అవకాశం ఇవ్వకపోతే నేనెక్కడుండేదాన్ని. ఒక జూనియర్ ఆర్టిస్ట్ని హీరోయిన్గా చేశారు సీరియస్గా అంది. అది నా గొప్పతనం కాదమ్మా. ఆ చిత్రానికి నీకిచ్చిన రెమ్యునరేషన్ కేవలం ₹10,000 తలదించుకుంటూ అన్నాడు. కావచ్చు, ఆ 10,000 నా జీవితానికి అప్పట్లో నాకు పెద్ద అమౌంట్ నవ్వుతూ అంది తులసి. నో, నీకు అవకాశం ఇవ్వకపోతే మరొకరిచ్చేవారు. నీలో టాలెంట్ ఉందమ్మా, అందుకే అనతి కాలంలోనే అగ్రస్థానంలో నిలబడ్డావు నవ్వుతూ అన్నాడు కొండలరావు. టాలెంట్ ఉండగానే సరికాదు సార్, దాన్ని గుర్తించగలిగే వ్యక్తులు లభించాలి కదా. నేడు ఇండస్ట్రీలో ఎంతమంది టాలెంటెడ్ వ్యక్తులు లేరు. వారికి అవకాశాలు రాలేదు, నాకు వచ్చింది. అదృష్టం కూడా ఉండాలి సార్. అదృష్టం లాటరీ లాంటిది, అంతే. అది నాకు మీ వల్ల అందింది. మీరు చేసిన మేలును ఎలా మర్చిపోగలను చెప్పండి. అంత మాత్రం చేత నేను అందరికంటే గొప్పదాననే భావం నాకెప్పుడూ కలగదు వినయంగా అంది తులసి. అంతా మీలా ఉంటే మన ఇండస్ట్రీ ఎప్పుడో బాగుపడేది మేడం. ఒక్క సినిమా హిట్ అయితే చాలు, రెమ్యునరేషన్ పెంచేసి కొండెక్కి కూర్చుంటున్నారు నవ్వుతూ అన్నాడు దర్శకుడు బాబురావు. అలాంటి వారిని పట్టించుకోకూడదు, కొత్త వారికి అవకాశం ఇవ్వాలి సీరియస్గా అంది తులసి. కొత్త వాళ్ళతో సినిమా అంటే ప్రొడ్యూసర్స్కి భయం, రిస్క్ తీసుకుంటున్నామేమో అనే భయం నవ్వుతూ అన్నాడు బాబురావు. అందుకేగా నేను పాత హీరోల కంటే కొత్త హీరోలతోనే సినిమాలు చేస్తున్నది. అంతేకాదు, అంతా కొత్త వారితో ఏడాదికో సినిమా తీయాలనుకుంటున్నాను. దానిలో ఎక్కువ మంది జూనియర్ ఆర్టిస్టులే పెద్ద క్యారెక్టర్లు వేస్తారు అంది సీరియస్గా. అలా అయితే ఆ చిత్రానికి నేను డైరెక్షన్ చేస్తాను మేడం ఆశగా అన్నాడు బాబురావు. నో, కొత్త వారికి అవకాశం ఇస్తాను నవ్వుతూ అంది తులసి. మంచి నిర్ణయమే అన్నాడు నవ్వుతూ కొండలరావు. బాబురావు కొండలరావుని సీరియస్గా చూశాడు. అవునరా, నేను నీకోసం రిస్క్ తీసుకోబట్టే కదా నేడు ఇండస్ట్రీలో డైరెక్టర్గా నిలదొక్కున్నావు అన్నాడు నవ్వుతూ అతన్ని చూస్తూ. అది నిజమే అనుకో గంభీరంగా అన్నాడు. అనుకో ఏంటి నీ బొంద, అది నిజం అన్నాడు సీరియస్గా. అబ్బా మావయ్య, సర్లే, నువ్వెప్పుడు నా మాట విన్నావు కనుక బాధగా అన్నాడు బాబురావు. అతని మాటలకి తులసి గలగలా నవ్వింది. మేడం షాట్ రెడీ అన్నాడు కో డైరెక్టర్. ఓకే పదండి అంది తులసి. మేకప్ రూమ్లో మేకప్ తుడిచేసుకుని డ్రెస్ చేంజ్ చేసుకుంటున్న సమయంలో తులసి సెల్ ఫోన్ రింగ్ అయింది. ఆమె సెల్ తీసి చూసింది. స్క్రీన్ మీద విజయ్ అనే అక్షరాలు కనిపించాయి. నెమ్మదిగా నవ్వుకుని సెల్ కేస్ చూసి ఆన్ చేసింది. హలో చెప్పు విజయ్. ఆడవాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు అలా పిలవచ్చా? తప్పు కదూ కొంటెగా అంది తులసి. చూడకూడదు కానీ పిలవచ్చు అన్నాడు. చూడకూడదని ఎవరు చెప్పారు నవ్వుతూ అంది. మీ డైరెక్టర్. మా డైరెక్టరా? అవును. ఎప్పుడు? ఇప్పుడే. నువ్వెక్కడున్నావు? కాస్త నీ తల రైట్కి టర్న్ చేస్తే నేను కనిపిస్తాను నవ్వుతూ అన్నాడు. తులసి ఇటు చూసింది. గుమ్మంలో ఆమెనే చూస్తూ నవ్వుతూ ఉన్నాడు విజయ్. చప్పున భుజం మీద షాల్ కప్పుకుంది. ఇది అన్యాయం సీరియస్గా అన్నాడు. ఏది? ఆశ్చర్యంగా అంది. అలా షాల్ కప్పుకోవటం ఎందుకు? ఇప్పటి వరకు ఇలాగే అందరి ముందు డాన్స్ చేసి ఇప్పుడు నేను రాగానే షాల్ కప్పుకుంటే ఎలా? బాధ నటిస్తూ అన్నాడు. ఆ తులసి వేరు నవ్వుతూ అంది. మరి ఈ తులసి ఎవరో? అతని దగ్గరకు వచ్చి అతని చెవి మెలిపెట్టి అంది. ఈ తులసి విజయ్ అనే ఒక ముద్దబ్బాయికి చెందింది నవ్వుతూ అంది. నేనేం ముద్దబ్బాయిని కాను. మరి? ముద్దబ్బాయిని. ఏది ఒక్క ముద్దు అన్నాడు ఆమెను దగ్గరకు తీసుకుంటూ. నో నో నో, ప్రస్తుతం ముచ్చట్లే, ముద్దులకి హద్దులున్నాయి అంది నవ్వుతూ. ఆ హద్దుల్ని చెరిపేయాలని నా సరిహద్దుల్ని దాటొచ్చాను. సరిహద్దులా? అంది ఆశ్చర్యంగా. అవును, మా అమ్మ నాన్న అనే పెద్దలు గీచిన సరిహద్దులు నవ్వుతూ అన్నాడు.
జాగ్రత్త, సరిహద్దులు దాటితే కాల్పులు జరుగుతాయి నవ్వుతూ అంది. అయినా పర్వాలేదు, నా తులసిని దక్కించుకోవటం కోసం ప్రాణాలను సైతం పణంగా పెడతాను సీరియస్గా అన్నాడు. టక్కున అతని నోటి మీద తన వేలు వేసి, నీ ప్రాణం చాలా విలువైంది విజయ్. కొన్ని వందల మంది కార్మికులు నీ మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ ఓ ఆడదాని కోసం నీ జీవితాన్ని పాడు చేసుకొని వారి జీవితాల్ని అయోమయంలో పడేయొద్దు సీరియస్గా అంది. కావచ్చు, మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్లు నా ప్రాణం ఈ చిలకపచ్చి చీర కట్టిన అమ్మాయిలో దాగుంది నవ్వుతూ అన్నాడు. పర్వాలేదే, మాటలు బాగా నేర్చావు. అంతా ఈ చిలక మహిమ. నీ చిలక పలుకులు బానే ఉన్నాయి కానీ ఏంటి హఠాత్తుగా ఇలా వచ్చావు నవ్వుతూ అంది. ఏం రాకూడదా? ప్రశ్నకు ప్రశ్న, జవాబు కాదు అని హ్యాండ్ బ్యాగ్ తీసుకుంది. ఏంటి షూటింగ్ అయిపోయిందా నవ్వుతూ అడిగాడు. పొద్దుటి నుంచి చేస్తున్నాం బాబు, నీకేం? ఏసీ రూమ్లో కూర్చొని ఫైల్స్ చూడ్డమేగా నిష్ఠూరంగా అంది. మరి నాకు కాల్ షీట్స్ ఎప్పుడు ఇస్తావు నవ్వుతూ అన్నాడు. ఎందుకు? ఓ సినిమా తీద్దామని ఆమెతో పాటే నడుస్తూ అన్నాడు. మేడం, కారు రెడీగా ఉంది అన్నాడు కో డైరెక్టర్. అక్కర్లేదులే. ఏది ప్రొడ్యూసర్ గారేరి అటు ఇటు చూస్తూ అడిగింది. పిలుస్తాను మేడం అంటూ వెళ్ళిపోయాడు. వద్దులే, చెప్పు నేను వెళ్ళానని. రేపటి షెడ్యూల్లో ఏమైనా మార్పులుంటే నా సెల్కి ఫోన్ చేసి చెప్పమను, లేదా సరళక్కకు ఫోన్ చేసి చెప్పమను అంది. అలాగే మేడం వినయంగా అన్నాడు. పద విజయ్ అంది. విజయ్ కారు దగ్గరికి వెళ్ళి రిమోట్తో డోర్ ఓపెన్ చేశాడు. రండి మేడం కూర్చోండి అన్నాడు వినయంగా కో డైరెక్టర్ని అనుకరిస్తూ. తులసి నవ్వుతూ కారులో కూర్చుంది. చెప్పు, నాకు కాల్ షీట్స్ ఎప్పుడు ఇస్తావు? దేనికి నవ్వుతూ అంది. దేనికేంటి, సినిమా తీయటానికి. అంతా అమెరికాలోనే షూటింగ్ అన్నాడు గర్వంగా. డైరెక్టర్ ఎవరు నవ్వుతూ అంది. కొత్త వ్యక్తి. ఎవరు? నేనే. హీరో నేనే. స్క్రిప్టు నేనే. టైటిల్ ఏంటి? నేనే. కింద ట్యాగ్ మ్యాడ్ ఇన్ యూఎస్ఏ అని ఉంటుంది సీరియస్గా అన్నాడు. చూసేవాడు కూడా నువ్వు నేనే అంది తులసి. ఆమె మాటలకి విజయ్ పెద్దగా నవ్వాడు. సరళ వంటగదిలో పని మనిషి లక్ష్మితో మాట్లాడుతోంది. ఇంతలో డోర్ బెల్ మోగింది. సరళ వచ్చి తలుపు తీసి చూసి ఆశ్చర్యంగా, నువ్వా, ఎందుకొచ్చావు సీరియస్గా అడిగింది. నీతో కొంచెం మాట్లాడాలని నెమ్మదిగా అన్నాడు ప్రొడక్షన్ మేనేజర్ లక్ష్మణరావు. నాతో మాట్లాడాల్సిందేమీ లేదు, నువ్వు వెళ్ళొచ్చు అంటూ తలుపు మూయబోతుంటే, సరళ ప్లీజ్ ఒక్క 10 నిమిషాలు, నా పరిస్థితి ఏం బాలేదు, దయచేసి నేను చెప్పేది కాస్త విను ప్రాధేయపూర్వకంగా అడిగాడు. ఎందుకు బాగుంటుందిరా, నీలాగే చాలామంది ఆడవాళ్ల పిచ్చితో బంగారం లాంటి భవిష్యత్తుని పాడు చేసుకున్నారు. హేమా హేమీలే ఇండస్ట్రీలో అడ్రస్ లేకుండా గల్లంతయ్యారు. నువ్వు ఒక లెక్క. నో, నీ మొహం చూస్తేనే అసహ్యం వేస్తోంది, గెట్ అవుట్ అంది సీరియస్గా. సరళ ప్లీజ్ సరళ, 10 నిమిషాలు టైం ఇవ్వు చాలు బతిమాలుతూ అడిగాడు. సరళ ఒక్క నిమిషం ఆలోచించి, సరే పద, నీలాంటి చీడపురుగులు పవిత్ర దేవాలయం లాంటి తులసి ఇంట్లో అడుగు పెట్టకూడదు, అలా లాన్లోకి వెళ్దాం అంటూ బయటకొచ్చింది. ఆమె లాన్లో ఓ సిమెంట్ బెంచి మీద కూర్చుంది. ఆమెకు ఎదురుగా కింద గడ్డిలో కూర్చున్నాడు లక్ష్మణరావు. చెప్పు త్వరగా, తులసి వచ్చిందంటే నిన్ను కాదు నన్ను చంపేస్తుంది అంది. తులసి విషయంలో నేను చేసింది పొరపాటే, ఆమె కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాను, నువ్వు చెప్తే కాదనదు ప్లీజ్ అన్నాడు ప్రాధేయపూర్వకంగా. ఏం చెప్పాలి సీరియస్గా అంది. నాకో సినిమా చేసి పెట్టమని. నా పరిస్థితి ఏం బాగోలేదు సరళ, తులసి కాల్ షీట్స్ దొరికితే చాలు, మిగిలిన ఫైనాన్స్ అంతా నేను చూసుకుంటాను అభ్యర్థనగా అన్నాడు. సరళ పెద్దగా నవ్వింది. ఆమెను లక్ష్మణరావు భయంగా చూశాడు. ఆ రోజు నీకేం చెప్పాను లక్ష్మణరావు, తులసి విషయంలో పిచ్చి పిచ్చిగా ప్రవర్తించకు, ఆమె నీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అని చిలక్కు చెప్పినట్లు చెప్పాను, విన్నావా సీరియస్గా అంది. అవును చెప్పావు, నీ తప్పేం లేదు సరళ ప్లీజ్ అన్నాడు. షటప్, ఇప్పుడు నాతో మాట్లాడటానికి రాకు. ఎంత నీచంగా మాట్లాడావు తులసి గురించి. నీతో తిరిగి తిరిగి హీరోయిన్ వేషం దక్కించుకుందని బాబురావుతో చెప్తావా? కనిపించిన వాళ్ళందరికీ చెప్పావు కదరా ఈడియట్ ఆగ్రహంతో అంది. సరళ ప్లీజ్, అప్పటి పరిస్థితి వేరు, ఒళ్ళు కొవ్వెక్కి వాగాను దీనంగా అన్నాడు. నీకే కాదు లక్ష్మణరావు, ఇండస్ట్రీలో నీలాంటి వారే అధికంగా ఉన్నారు. కొవ్వెక్కి అన్నావు చూడు, ఇదొక్కటి నిజం చెప్పావు సీరియస్గా అంది తులసి. లక్ష్మణరావు మౌనంగా ఉన్నాడు. ఇంకా ఈ విషయం మాట్లాడాల్సింది ఏమీ లేదు. ఆమె నీ మాటలకు ఎంతగా బాధపడిందో తెలుసా? అప్పుడు నువ్వు ఒక ఆడదాని కోసం కక్కుర్తి పడకపోయినట్లయితే ఈరోజు తులసి నీకు ఫ్రీగా ఓ సినిమా చేసి పెట్టేది. ఎంత హీనంగా వేసుకున్నా నీకు లక్షల రూపాయల లాభం వచ్చేది. నీ వ్యసనానికి భారీ మూల్యం చెల్లించుకున్నావు. గెట్ లాస్ట్ సీరియస్గా అంది సరళ. మన పాత పరిచయాన్ని గుర్తుకు తెచ్చుకొని ఇంకొకసారి ఆలోచించు సరళ ప్లీజ్ ఆవేదనగా అన్నాడు లక్ష్మణరావు.
పాత పరిచయస్తుడివే నిన్ను ఇంతసేపు కూర్చోబెట్టి మాట్లాడింది. ఓకే, ఇక నీతో మాట్లాడాల్సిన పనిదే లేదు. వెళ్ళు లక్ష్మణరావు, వెళ్ళు. దయచేసి ఇక మా జీవితాల్లోకి రాకు అంటూ లేచి నిల్చుంది సరళ. లక్ష్మణరావు నిశ్శబ్దంగా తలదించుకొని వెళ్తున్నాడు. సరళ లోపలికి వెళ్ళిపోయింది. లక్ష్మణరావు మెయిన్ గేట్ దాటుతుండగా తులసి కారు లోపలికి వచ్చింది. లక్ష్మణరావుని చూసి తులసి ఉలిక్కిపడింది. ఆమెలో కోపం కట్టలు తెంచుకుంది. ఛీ, కుక్క బుద్ధి ఎక్కడికి పోతుంది? నేను ఎంతో ఆప్యాయంగా అక్క అక్క అని పిలుస్తూ నెత్తిన ఎక్కించుకుంటుంటే ఇదేమో వాణ్ణి నేరుగా నా ఇంటికే పిలిపించుకుంది. ఎందుకు ఇలా చేసింది? లక్ష్మణరావుని మర్చిపోలేకపోతోందా? పాత పరిచయస్తుడని జాలి పడుతోందా? కారణం ఏదైనా కావచ్చు. వాణ్ణి నా ఇంట్లో కాలు పెట్టనివ్వడం క్షమించరాని తప్పు. ఎస్, అది చాలా పెద్ద తప్పు. ఈ తప్పుకి నేను ఆమెని క్షమించలేను. నో నో అనుకుంటూ డోర్ బెల్ నొక్కింది. అదొక పెద్ద కాన్ఫరెన్స్ హాలు మధ్యలో పెద్ద టేబుల్, దానికి ఇరుపక్కల అటు 10 ఎగ్జిక్యూటివ్ చైర్సు, ఇటు 10 ఎగ్జిక్యూటివ్ చైర్సు. హాల్లో 20 మంది వ్యక్తులు కూర్చొని ఉన్నారు. వాళ్ళంతా వీరేంద్ర అండ్ సన్స్ టెక్స్టైల్స్ ఫ్యాక్టరీకి చెందిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. అంతా నెమ్మదిగా ముచ్చటించుకుంటూ ఉన్నారు. కొన్ని క్షణాల అనంతరం ఆ హాల్లోకి ఒక 25 ఏళ్ల యువకుడు ఫుల్ సూట్లో హుందాగా నడుస్తూ వచ్చాడు. అతన్ని చూసి అంతా అలర్ట్ అయిపోయి నిశ్శబ్దంగా లేచి నిల్చున్నారు. ఆ యువకుడు అందరినీ చూసి నవ్వుతూ కూర్చోండి ప్లీజ్ అంటూ తను చైర్మన్ సీట్లో కూర్చున్నాడు. వెల్, ఈరోజు మనం ప్రధానంగా డిస్కస్ చేయాల్సింది మన కంపెనీ షేర్స్ విషయం. ఒక్కొక్కరే తమ అభిప్రాయాలను క్లుప్తంగా చెప్పండి అన్నాడు. వారిలో ఒకతను లేచి నిలబడ్డాడు. కూర్చునే చెప్పండి మిస్టర్ నవీన్, పర్వాలేదు, నో ఫార్మాలిటీస్. నేనెప్పుడు ఈ కంపెనీ ఎండీగా ఫీల్ అవ్వను. వీఆర్ ఆల్ ఫ్రెండ్స్, దట్స్ ఆల్ అన్నాడు నవ్వుతూ. థ్యాంక్ యూ సార్, దట్ ఈజ్ యువర్ ఒబీడియన్సీ అండ్ సిన్సియారిటీ. ఏం లేదు సార్, నేను చెప్పేదేమంటే మన కంపెనీ డ్రెస్సెస్ అన్నీ నెంబర్ 1 క్వాలిటీవే. జెంట్స్ షూటింగ్ మెటీరియల్ సేల్స్ అద్భుతంగా అనూహ్యంగా నెల నెల పెరిగిపోతోంది. హోల్సేల్ డీలర్స్ ఎక్కువ మన కంపెనీ షూటింగ్స్ ప్రిఫర్ చేస్తున్నారు. అయితే డిజైనింగ్ విషయంలో మరి కాస్త కేర్ తీసుకోమని చెప్తున్నారు డీలర్స్ అన్నాడు వినయంగా నవీన్. గుడ్, మన డిజైనర్స్కి చెప్పి ఇంకా బెటర్ క్వాలిటీ డిజైన్స్ తయారు చేయమని చెప్దాం అంటూ స్టెనోని చూశాడు. ఆమె చకచకా రాసుకుంది. నెక్స్ట్ అన్నాడు ఎండి. మరో వ్యక్తి తన కుడి చేయి పైకెత్తి చూపాడు. ఎస్ అన్నాడు ఎండి. మన షూటింగ్స్ని మెయిల్ మోడల్కి మార్చితే బాగుంటుందని మేమంతా అనుకుంటున్నాం సార్. చాలా కాలం నుంచి ఒకే వ్యక్తి ఉండటం వల్ల మన డిజైన్స్ కూడా రొటీన్వే అనే అభిప్రాయం వినియోగదారుల్లో కలుగుతుందని నా అభిప్రాయం అన్నాడు. గుడ్ సజెషన్. మనం వెంటనే ఎవరైనా ప్రముఖ వ్యక్తిని మోడల్గా సెలెక్ట్ చేద్దాం. వారు నేషనలా ఇంటర్నేషనలా అనేది కూడా అంతా చర్చించి ఎవరైతే బాగుంటుందో ఒక లిస్ట్ ప్రిపేర్ చేయండి. దాన్ని బట్టి ఫైనల్గా ఓ వ్యక్తిని సెలెక్ట్ చేయొచ్చు. ఓకే అన్నాడు. దట్ ఈజ్ బెటర్ సార్ అన్నాడు నవీన్. సార్, మరో డైరెక్టర్ ఎండి వైపు చూసి అన్నాడు. ఎస్ సుభాష్, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ నవ్వుతూ అన్నాడు ఎండి. షూటింగ్స్ షర్టింగ్స్ అన్నీ ఓకే సార్ అన్నాడు సీరియస్గా. మరింకేంటి ప్రాబ్లం నవ్వుతూ అన్నాడు ఎండి. శారీసు డ్రెస్ మెటీరియల్స్ రంగంలో కూడా మనం గత ఏడాదే ప్రవేశించాం. వాటి సేల్స్ ఇంకా సరిగ్గా పికప్ అందుకోలేదు. వాటి విషయం గురించి మనం సీరియస్గా ఆలోచించాలి సార్ అన్నాడు సుభాష్. ఎస్, యు ఆర్ కరెక్ట్. నేను అదే చెప్దామనుకుంటున్నాను. మన శారీసు డ్రెస్ మెటీరియల్స్ క్వాలిటీ విషయంలో ఏమైనా లోపాలు ఉన్నట్లు ఎక్కడి నుంచైనా కంప్లైంట్ వస్తున్నాయా? నో సార్, క్వాలిటీ నెంబర్ 1 అంటున్నారు. కాకపోతే మన బ్రాండ్ నేమ్ వినియోగదారుల్లో సరిగ్గా రిజిస్టర్ కాలేదు సార్ అన్నాడు మరో డైరెక్టర్. ఓకే, అయితే ముందు మనం పబ్లిసిటీ విషయంలో కేర్ తీసుకోవాలి. యామ్ ఐ కరెక్ట్ నవ్వుతూ అన్నాడు ఎండి. అవును సార్, డైరెక్టర్లంతా ఒకే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. మన లేడీ మోడల్ ఎవరైతే బాగుంటుంది అన్నాడు నవ్వుతూ. ఇంతలో అతని సెల్ ఫోన్ రింగ్ అయింది. సెల్ని స్టెనోకిచ్చాడు. ఆమె కొన్ని క్షణాలు ఫోన్లో ఏదో మాట్లాడి ఎండి దగ్గరకు వినయంగా వచ్చి సార్, తులసి మేడం సార్ అంది. మెల్లగా అతనికే వినిపించే విధంగా. వెంటనే అతను తన సెల్ తీసుకొని నవ్వుతూ, ఎస్ విజయ్ స్పీకింగ్. కరెక్ట్ టైంకి ఫోన్ చేశావు. తర్వాత పర్సనల్గా చెప్తాను ఏంటి విషయం. ఓకే ఓకే, నేను కాల్ చేస్తాను. మీటింగ్లో ఉన్నాను. పర్లేదు, ఇట్స్ ఓకే. నువ్వు కాల్ చేయటమే మంచిదైంది. ఓకే బాయ్ అన్నాడు విజయ్. వెల్ ఫ్రెండ్స్, చెప్పండి, లేడీ మోడల్ ఎవరైతే బాగుంటుంది అని అడిగాడు విజయ్. వినియోగదారుల్లో మంచి క్రేజ్ ఉన్న మోడల్ కానీ సినీ నటి కానీ అయితే బాగుంటుంది సార్ ఒక డైరెక్టర్ తన అభిప్రాయాన్ని చెప్పాడు. మిగిలిన డైరెక్టర్స్ కూడా అతని అభిప్రాయంతో ఏకీభవించారు. మంచి మోడల్స్, టాప్ మోడల్స్ ఎవరున్నారు ప్రస్తుతం అడిగాడు విజయ్.
నేషనలా ఇంటర్నేషనలా ఉత్సాహంగా అడిగాడు ఓ డైరెక్టర్. నేషనల్ లెవెల్ చాలు, ఎందుకంటే శారీసు డ్రెస్ మెటీరియల్స్ ధరించేది మన దేశం వాళ్లే కదా, నవ్వుతూ అన్నాడు విజయ్. ఓ పని చేద్దాం సార్ అన్నాడు మరో డైరెక్టర్. చెప్పండి, నవ్వుతూ అన్నాడు విజయ్. మన కంపెనీ ప్రోడక్ట్స్ని నేషనల్ లెవెల్లో మార్కెటింగ్ చేస్తున్నాం కనుక రీజనల్ వారీగా మోడల్స్ని సెలెక్ట్ చేద్దాం సార్. ఉదాహరణకి చెన్నైలో ప్రముఖ సినీ నటిని, బెంగళూరులో కన్నడలో పాపులర్ నటిని, ముంబైలో ఒక పాపులర్ నటిని, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో మంచి పాపులర్ నటిని సెలెక్ట్ చేసి ఆయా ప్రాంతాల యాడ్ ఏజెన్సీలకు కాంట్రాక్ట్ ఇచ్చేస్తే వాళ్లే షూట్ చేసి ఇస్తారు కదా సార్ అన్నాడు ఉత్సాహంగా. సింప్లీ సూపర్, చాలా మంచి సజెషన్, అలాగే చేద్దాం. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి అడిగాడు విజయ్ మిగిలిన డైరెక్టర్లందరినీ. అంతా అదే అభిప్రాయంతో ఏకీభవించారు. సో ముందు మన రాష్ట్రంలో నెంబర్ 1 హీరోయిన్ ఎవరు? నేను సినిమాల విషయంలో కొంచెం పూర్ అన్నాడు నవ్వుతూ. అంతా కొన్ని క్షణాలు చర్చించుకొని, మన తెలుగులో ప్రస్తుతం నెంబర్ 1 స్థానంలో తులసి అని ఓ అమ్మాయి ఉంది సార్. ఆమెకు యూత్లోనూ ఇటు మహిళలలోనూ మంచి క్రేజ్ ఉంది. క్రేజీ హీరోయిన్ ఆఫ్ ద ఇయర్గా చెప్పొచ్చు అన్నాడు ఓ డైరెక్టర్. అచ్చా అలాగా అన్నాడు నవ్వుతూ విజయ్. నెక్స్ట్ స్నేహ, మధుమతి అనే అమ్మాయిలు నెంబర్ 2, 3 స్థానాల్లో ఉన్నారు సార్ వివరించాడు ఇంకో డైరెక్టర్. మనకు 2, 3లతో పనిలేదు, నెంబర్ 1 స్థానంలో ఉన్న వారినే అన్ని ప్రాంతాలలో సెలెక్ట్ చేద్దాం. ఓకే, ఎనీ మోర్ సజెషన్స్ అన్నాడు విజయ్ అందరినీ చూస్తూ. నో మోర్ సార్, ప్రస్తుతానికి వీటిని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి అన్నాడు ఓ డైరెక్టర్. ష్యూర్ ష్యూర్ అన్నాడు విజయ్ సీట్లో నుంచి లేస్తూ. అంతా అతనితో పాటు లేచి నిలబడ్డారు. నెక్స్ట్ మన మీటింగ్ టైంకి ఈ వర్క్స్ అన్నీ ప్రోగ్రెస్లో ఉండేటట్లు చూద్దాం. ఓకే బాయ్ అంటూ హుందాగా నడుస్తూ వెళ్ళిపోయాడు విజయ్. కథ కొనసాగుతుంది.